షాపింగ్ అయ్యాక నారాయణగూడలో ఉన్న ఫన్ జోన్కి అయితే పోయినాం. దాంట్లో హౌస్ ఆఫ్ హారర్స్ అనే యాక్టివిటీ ట్రై చేద్దాం అనుకున్నాం. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ చూసి రజనీకాంత్లా ఇవన్నీ జుజిబీరా అనుకున్నాం. కానీ లోపల పోయినాకుంది. నేను చెప్పా, మీరు చూడండి. ఏ రా ఏం కదా. అరే ప్లీజ్ నాకు ఏమైనా అయితే రండి లోపలికి, సరేనా? అరే భయంగా ఏముండదుగా. ఏ రా ఇది రా. ఓ ఇది నేను ఆల్రెడీ చూసా బ్రో. కాదు లైట్ పెట్టు, ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. పెట్టినా ఎట్లా పోతావు? ఎటు వెళ్ళాలి చెప్పు. రైట్ లెఫ్ట్? రైట్. ఏ చెప్పండి బ్రో. ఓకే ఓకే రైట్ రైట్ రైట్. అయితే ఓకే. అరే ఏం లేదు లిరి ఏం లేదురా. లోపల పోయినాక నో సౌండ్ నో ఎఫెక్ట్స్, ఏంటి ఇంత సైలెంట్గా ఉంది అనుకున్నాం. అండ్ ఆల్రెడీ అక్కడ ఇదే యాక్టివిటీని ట్రై చేసిన అనుష కూడా ఉంది అన్న ధైర్యంతో ఉన్నాం. అప్పుడు స్టార్ట్ అయింది. ముందు ముందు లైట్ పెట్టు, ముందు లైట్ పెట్టు. అరే ప్లీజ్ ఏ పాలు బాయ్ బొమ్మలి రీ వేస్తాన బొమ్మే అది ప్లీజ్ అంటే లేని ఏం కదా. అరే మన ఇద్దరం లేరుకుందాం. మేమున్నామే. ఎటు ఇటారా? అంకుల్ డోర్ తీసి, అంకుల్ డోర్ తీసి. జై శ్రీరామ్. నిజంగా మస్తు అంటే మస్తు భయపడ్డాం. అదేదో సామెత అంటారు కదా, దెబ్బకి దేవుడు గుర్తొచ్చేసాడు అందరికీ. అండ్ అక్కడ ఏంటంటే హౌస్ ఆఫ్ హారర్స్లో మేము తప్ప ఇంకా లోపల ఎవరు లేరు. నిజంగా అది ఇంకా భయం వేసింది. ఏ మళ్ళీ ఫస్ట్కి వచ్చాం చూడు. నిజం చెప్తున్నా గైస్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను లిరి ఇలా అయ్యిద్దని. వెనక నుంచి ఎవరో వచ్చారు విత్ లైక్ గోస్ట్ కాస్ట్యూమ్ వేసుకొని. మాకైతే ప్యాక్ అయిపోయింది. సో మీరు ఇలా ఫ్రెండ్స్తో చేసి ఉంటారు కదా, ఇలాంటి హర్రర్ హౌస్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఏం కాదు ఏం కాదు అటు అటు వెళ్ళిపోదాం దా. ఏం కాదు ఏం కాదు. చూడు చూడు చూడు. నేను గుద్దుతానే, నాకు బీపీ లేచింది. అరే వెళ్ళిపోదాం. కాదు ఇటే వెళ్ళింది అంకుల్. అవును ఇటు వెళ్ళండి. మనం బయటకు ఇంటేనా? ముందు వచ్చినప్పుడు సరే పద.